అందరికీ నమస్తే అండి. ఈరోజు నోటికి వర్రగా ఉండే కమ్మటి రోటి పచ్చడి తయారు చేసుకుందాం. అది కూడా బెండకాయలతో. దీనికి వాడే వస్తువులు ఏంటో చూద్దాం. ఇవి కూడా చాలా తక్కువ వస్తువులే. ఇవి 200 గ్రాముల బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 9 పచ్చిమిరపకాయలు. ఇవి బాగా కారంగా ఉన్నాయి. మీరు కారాన్ని బట్టి అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి. కళ్ళుప్పు రుచికి తగినంత, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర. ఇవి వేయించుకున్న తర్వాత రోటి పచ్చడి చేసుకుని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి వేయించుకోవడానికి బాండీ పెడతాం. ముక్కలేగడానికి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఇట్లా తుంచుకుని వేసుకోండి, లేదంటే ఇవి తేలతాయి వేగేటప్పుడు. మంట మాత్రం మీడియంలోనే ఉంచుకోండి. హైలో పెడితే బాగా కూర వస్తుంది. వీటితో పాటే బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఎంతవరకు వేగాయో ఒకసారి మూత తీసి చూద్దాం. ఇది టెక్స్చర్ కూడా మారింది. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతాయి. ఈ ముక్కలు ఏగేసి ఉంటాయి, ఒకసారి చూద్దాం. అయిపోయింది చూడండి. ఇట్లా అయిపోతే తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ ముక్కలు ఆరిపోయినాయి. ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకుని వేసుకుందాం ఇందులో. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇవి ఉసిరిగా ఇంత చింతపండు నానబెట్టుకుని వేసుకుందాం. అట్లాగే ఇందులో ఇంత కళ్ళుప్పు వేస్తున్నాను. మీరు రుచికి తగినట్టుగా చూసుకుని వేసుకోండి. వీటిని ఇప్పుడు నూరుకుందాం. ఈ రోల్ లేని వాళ్ళు మిక్సీలో ఇవన్నీ వేసి ఒక్క తిప్పుకుంటే సరిపోతుంది. అయిపోయినాయండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం. బెండకాయ మొత్తం కచ్చాపచ్చాగా నలిగింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చిదే, 7-8 వెల్లుల్లిపాయ గబ్బాలు ఆపడిని వేసేసుకోండి. ఇదేం కాదు. రోటి పచ్చళ్ళు అన్నింటిలోకెల్లా కొద్దిగా బెండకాయ పచ్చడి జిగురుగా ఉంటుంది. అయినా కూడా దీని రుచి వేరు. కష్టమైన పని ఏం కాదండి, చాలా సింపుల్. ఈ రోడ్లో లేని వాళ్ళకి మంచిగా మిక్సీలో వేసుకుని ఒక తిప్పుకొని కొద్దిగా తాలింపు వేసుకోండి. తాలింపు వేసుకోకపోయినా పర్వాలేదు, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. ఈ నూరతంటేనే భలే వాసన వస్తుంది. ఈ మాత్రం కొత్తిమీర అండి. ఇవి కూడా ముక్కలు చేసి తుంచుకుని వేసేసుకుందాం. పోయిందండి. దీన్ని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కూడా ఈ ముక్కలు వేయించిన కడాయిలోనే వేసుకుందాం. మళ్ళీ వేరేది ఏం అవసరం లేదు. దీంట్లో కొద్దిగానే వేస్తున్నాను నూనె. నూనె కాగిందండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపగుళ్ళు, కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఎందుకంటే ఇందాక అందులో వేసుకున్నాం కదా. 2 ఎండుమిరపకాయలు, చిన్నవి ఒక 5-6 వెల్లుల్లిపాయ గబ్బాలు ఇట్లా తుంచుకుని వేసుకున్నాం. ఓ చిటికెడు పసుపు, కరివేపాకు అందులో వేయట్లేదండి, ఈ గిన్నెలోనే వేస్తున్నాను. ఈ పచ్చడి వేరే దాంట్లో రోట్లో నుంచి వేరే గిన్నెలోకి తీసుకునేటప్పుడే ఉప్పు కూడా చూసుకోండి. ఒకవేళ తగ్గితే వేసుకోండి. ఈ తాలింపు కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. తాలింపు కూడా అయిపోయిందండి. ఈ గిన్నెలోకి వేసాను. ఈ పచ్చడి అయిపోయిందండి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.
అలాగే నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎప్పటికప్పుడు నా వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంటాయి. థ్యాంక్ యూ అండి.